హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డార్క్ సిరీస్కి సంబంధించి ఎపిసోడ్ 7లో ఏం జరిగిందో ఇవాటి వీడియోలో చూద్దాం. నేను ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రీవియస్ 6 ఎపిసోడ్స్ చూడకపోతే ముందు ఆ ఎపిసోడ్స్ చూసాకే ఎపిసోడ్ చూడండి, లేదంటే ఇందులో చెప్పింది ఏది మీకు అర్థం కాదు. ఆ ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా చూడండి. ఇంక ఎపిసోడ్ 7లో ఏం జరిగిందో చూద్దాం. ఓపెనింగ్ సీన్లో ఆ చిల్డ్రన్ రూమ్లో అప్పుడే మేల్కొన్న ఒక కుర్రాడిని చూపిస్తారు. ఆ బాబుకి ఒక సైడ్ ఫేస్ అంతా కూడా గాయాలతో రక్తం వస్తున్నట్టుగా ఉంటుంది. ఆ బాబు ఆ రూమ్లో ఉన్న ఆ వింత చైర్ని పట్టుకొని చూస్తాడు. కట్ చేస్తే ఈ పెద్దయిన హెల్గే నిద్రలో నుంచి లేచి నాకంతా గుర్తుంది, అంతా గుర్తుంది అంటాడు. టైటిల్స్ పడతాయి. ఎపిసోడ్ పేరు క్రాస్ రోడ్స్. 1986 టైం పీరియడ్లో క్యాథరినా రేప్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఉల్రిచ్ని చూపిస్తారు. కట్ చేస్తే 2019లో తన తమ్ముడు మ్యాట్స్ సమాధి దగ్గర బాధపడుతున్న ఉల్రిచ్ని చూపిస్తారు. నెక్స్ట్ అసలు తను 1986 టైం పీరియడ్కి ఎలా వచ్చానా అని ఆలోచిస్తున్న మికెల్ని చూపిస్తారు. 1986 టైం పీరియడ్లో వచ్చిన జోనస్ తన తల్లి హ్యానాని చిన్న ఏజ్లో చూసి అక్కడి నుంచి ఆ రోజు రాత్రి పారిపోతాడు కదా. నెక్స్ట్ రోజు మార్నింగ్ అతను ఒక ట్రీ హౌస్లో మేల్కొంటాడు. బహుశా ఆ రోజు రాత్రి అక్కడే పడుకొని ఉంటాడు. కట్ చేస్తే 2019 ఉల్రిచ్ ఫారెన్సిక్ డాక్టర్ని కలుసుకొని ఆ బాబు చనిపోయాడు కదా, తను చనిపోయి ఎన్ని రోజులు అయ్యి ఉండొచ్చు అని ఉల్రిచ్ ఆ డాక్టర్ని అడుగుతాడు. రోజులు కాదు, గంటలు మాత్రమే. మనకి ఆ బాబు డెడ్ బాడీ దొరికే టైంకి ఆ బాబు చనిపోయి ఓన్లీ 10 hours మాత్రమే అయ్యింది అని డాక్టర్ చెప్తారు. 10 hours? ఒకవేళ ఆ బాబు చనిపోయి చాలా ఏళ్ళు అయ్యి కానీ అతని డెడ్ బాడీ పాడవకుండా దాచారు అని మనం నమ్మడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అని ఉల్రిచ్ అడుగుతాడు. ఏంటి జోకా? అలా జరగదు. ఒకవేళ జరిగినా ఫ్రెష్గా ఉన్న డెడ్ బాడీకి ఫ్రీజర్లో పెట్టిన డెడ్ బాడీకి మాకు తేడా తెలీదా అని డాక్టర్ చెప్తుంది. సరే, పోనీ ఎన్ని ఇయర్స్ ఫ్రీజ్ చేసి ఉంటారని నీ అనుమానం అని డాక్టర్ అడుగుతారు. 33 ఏళ్ళు అని ఉల్రిచ్ చెప్తాడు. ఏంటి 33 years? ఛాన్సే లేదు అని డాక్టర్ చెప్తారు. కట్ చేస్తే 1986 టైం పీరియడ్లో ఉన్న జోనస్ తన స్కూల్కి వెళ్తాడు. అక్కడున్న రెజీనాతో ఇది ఏ ఇయర్ అని జోనస్ అడుగుతాడు. November 9th, 1986 అని రెజీనా చెప్తుంది. ఓకే అని చెప్పి జోనస్ వెళ్ళిపోతుంటే, ఆగు, ఎంతకీ నీకు ఎవరు కావాలి అని రెజీనా అడుగుతుంది. మైకేల్ అనే కుర్రాడు కావాలి అని జోనస్ చెప్తాడు. మైకేలా? అలాంటి వారు ఎవరు లేరే ఇక్కడ అని రెజీనా అంటుంది. మైకేల్ కాన్వాల్డ్ పూర్తి పేరు, అతని తల్లి పేరు ఐనెస్ కాన్వాల్డ్ అని జోనస్ చెప్తాడు. ఐనెస్సా? ఆమె నర్స్ కదా, ఆమెకి పిల్లలు లేరే అని రెజీనా చెప్తుంది. ఐనెస్ ఎక్కడ ఉంటారో నీకు తెలుసా అని జోనస్ అడుగుతాడు. నర్స్ కదా, హాస్పిటల్లో ఉంటారు అని చెప్పి రెజీనా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఆ పోలీస్ ఆఫీసర్ ఈగాన్ టెడిమన్ పై ఆఫీసర్ వచ్చి మ్యాట్స్ మిస్ అయిన టైంలో ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో వర్క్ చేసిన వాళ్ళందరి వర్కింగ్ అవర్స్ షెడ్యూల్ ఇది, అందులో ఉన్న దాని ప్రకారం అందరినీ ఇంటర్వ్యూ చేయి, దాన్ని బట్టి మనకు కొత్త ఆధారాలు ఏమైనా దొరకచ్చు అని ఆ ఆఫీసర్ చెప్తాడు. ఈ పని వేరే వాళ్ళకి అప్పగించండి, నేను ఆ మ్యాట్స్ బ్రదర్ ఉల్రిచ్ రేప్ కేసుని హ్యాండిల్ చేస్తున్నా. ఒకవేళ వాడే కనుక నేరం చేస్తే వాడి బ్రదర్ని కూడా వాడే ఏదో ఒకటి చేసి ఉంటాడు కదా, ఆ రకంగా కూడా మనకి ఏమైనా కొత్త క్లూ దొరకచ్చేమో అని ఈగాన్ అంటాడు. ఈగన్, ఇది 1950 కాదు, మీ ఊహల మీద కేసులు ఇన్వెస్టిగేట్ చేయడానికి మనకి ఎవిడెన్స్లు కావాలి. నీకు రిటైర్ అవ్వడానికి 3 months టైం ఉంది. రిటైర్ అయ్యాక నీకు నచ్చింది నువ్వు చేసుకో, కానీ అప్పటి వరకు నేను చెప్పింది చేయి అని చెప్పి ఆ పై ఆఫీసర్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే 2019లో ఉల్రిచ్ 33 years బ్యాక్ రిజిస్టర్ అయిన తన కేసెస్ని అలాగే తన బ్రదర్ మ్యాట్స్ కేసెస్ని అన్నిటినీ అబ్జర్వ్ చేస్తాడు. మరోపక్క ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై సెర్చ్ వారెంట్కి పర్మిషన్ వచ్చిందని చార్లెట్కి చెప్తాడు తన కొలీగ్ ఊలర్. కట్ చేస్తే 1986 పోలీస్ ఆఫీసర్ ఈగాన్ టెడిమన్ ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర వాచ్మెన్గా ఉన్న హెల్గేని కలుసుకొని మ్యాట్స్ మిస్ అయిన టైంలో నువ్వు డ్యూటీలో ఉన్నావు కదా అని ఈగాన్ అడుగుతాడు. అవును, డ్యూటీలోనే ఉన్నాను అని హెల్గే చెప్తాడు. ఏం లేదు, నా పై ఆఫీసర్ మార్టిన్ మ్యాట్స్ మిస్ అయిన టైంలో ఈ పవర్ ప్లాంట్ దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ ఇంటరాగేట్ చేయమన్నాడు, నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని ఈగన్ అంటాడు. ఇప్పుడా? నేను రౌండ్స్కి వెళ్ళాలి, తర్వాత మాట్లాడుకుందామా అని హెల్గే అంటాడు. సరే, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు స్టేషన్కి రా అని ఈగన్ చెప్తాడు. ఎల్లుండి 10:30కి వస్తా. అయినా అసలు నాకేం తెలుసని, నేను అప్పుడు అక్కడ ఏం చూడలేదే, అప్పుడు అంతా ఇక్కడ నార్మల్గానే ఉంది అని హెల్గే అంటాడు. అవును, నీ షిఫ్ట్ ఈవినింగ్ 6కి అయిపోతుంది కదా అని ఈగన్ అడుగుతాడు. అవును, ఆ తర్వాత నైట్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. ఏ అని హెల్గే అడుగుతాడు. ఆ రోజు నీ షిఫ్ట్ అయిపోయాక నువ్వు కార్లో వెళ్ళిపోయావా అని ఈగన్ అడుగుతాడు. వెళ్ళిపోయా, కానీ స్టేట్ రోడ్ వైపు వెళ్ళా అని హెల్గే అంటాడు. ఏ, ఎందుకు? ఎక్కడికైనా వెళ్ళావా అంటే ఫారెస్ట్ రోడ్ షార్ట్ కట్ కదా, స్టేట్ రోడ్ ఎందుకు తీసుకున్నావు అని ఈగన్ అడుగుతాడు. మా ఫాదర్ కోసం కొన్ని వస్తువులు తీసుకోవడానికి అటు సైడ్ వెళ్ళవలసి వచ్చింది అని హెల్గే చెప్తాడు. హెల్గే చెప్పినవన్నీ నోట్ చేసుకుంటాడు ఈగన్. నువ్వు మ్యాట్స్ వాళ్ళ బ్రదర్ ఉల్రిచ్ని ఆ టైంలో ఎక్కడైనా చూసావా అని ఈగన్ అడుగుతాడు. లేదు, చూడలేదు అని హెల్గే చెప్తాడు. సరే, ట్యూస్డే కలుద్దాం అని చెప్పి తన ప్లానర్లో నోట్ చేసుకుంటాడు ఈగన్. అదే ప్లానర్ని ఇప్పుడు 2019లో ఉల్రిచ్ చూస్తాడు. ఎలా చూస్తాడంటే ఆ పోలీస్ ప్లానర్స్ లాంటివన్నీ కూడా పోలీస్ రికార్డ్స్లో ఉంటాయి ఎన్నాళ్ళైనా. చార్లెట్ సెర్చ్ వారెంట్తో ఆ పవర్ ప్లాంట్ లోపలికి వెళ్తుంది.
కట్ చేస్తే 1986 వర్షంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న జోనస్ని అటుగా కారులో వెళ్తున్న పోలీస్ ఆఫీసర్ ఈగన్ టీడమని చూసి కార్ ఆపి జోనస్కి లిఫ్ట్ ఇస్తానంటాడు. నా చేతికి గాయమైంది, హాస్పిటల్కి వెళ్తున్నా అని జోనస్ చెప్తాడు. ఓకే, నేను తీసుకువెళ్తానులే అని ఈగన్ అంటాడు. కట్ చేస్తే ఇక్కడ 2019లో ఆ హెల్గే అసలు పోలీసులకి చెప్పిన స్టేట్మెంట్ని చెక్ చేస్తే అందులో అసలు ఏ మ్యాటరో ఉండదు. ఇదేంటి, ఏం లేదు, హెల్గేని అసలు ఎంక్వైరీ చేశారా అని ఉల్రిచ్ అనుకుంటాడు. పోలీసులు అండ్ చార్లెట్ ఆ పవర్ ప్లాంట్లో ఉన్న ఆ ఫారెస్ట్ ఏరియాని అంతా వెతుకుతుంటారు. అప్పుడే ఉల్రిచ్ చార్లెట్కి కాల్ చేసి, మీ మావగారు అదే ఆ హెల్గే డాప్లర్ని 1986 టైంలో మా బ్రదర్ మ్యాట్స్ మిస్సింగ్ కేసులో అతన్ని ఇంటర్వ్యూ చేశారంట, ఈ విషయం నీకు తెలుసా అని ఉల్రిచ్ అడుగుతాడు. లేదు, నాకెలా తెలుస్తుంది అని చార్లెట్ చెప్తుంది. నేను ఇప్పుడే ఆ పాత ఫైల్స్ అన్నీ చెక్ చేశా. November 11, 1986 రోజున హెల్గేని ఇంటర్వ్యూ చేయాలి. కానీ విచిత్రం ఏంటంటే రికార్డ్స్లో హెల్గే ఇచ్చిన స్టేట్మెంట్ లేదు. జస్ట్ అతన్ని క్వశ్చన్స్ అడిగినట్టుగా ఈగన్ టీడమన్ తన పోలీస్ డైరీలో రాసుకున్నట్టున్నదంతే. అందులో మ్యాట్స్ మిస్ అయిన రోజు హెల్గే ఫారెస్ట్ రోడ్ వైపు ఎందుకు వెళ్ళలేదని ఈగన్ రాశాడు. దానికి హెల్గే నుంచి ఎటువంటి ఆన్సర్ చెప్పలేదు. అంటే హెల్గేకి మిస్ అయిన నా తమ్ముడు మ్యాట్స్కి ఏమైనా సంబంధం ఉందా అని ఉల్రిచ్ అడుగుతాడు. అంటే మా మావగారు నీ తమ్ముడిని 1986 టైంలో కిడ్నాప్ చేశారంటావా? మళ్ళీ ఇప్పుడు 33 ఏళ్ల తర్వాత ఈ పిల్లల్ని హెల్గే కిడ్నాప్ చేశారంటావా అని చార్లెట్ ఉల్రిచ్ని అడుగుతుంది. సరే, ఇంతకీ హెల్గే ఎక్కడ ఉన్నాడు అని ఉల్రిచ్ అడుగుతాడు. నర్సింగ్ హోమ్లో ఉంటారు. అయినా ఆయనకి 75 ఇయర్స్, పైగా మికెల్ మిస్ అయిన టైంలో ఆయన నా దగ్గరే ఉన్నారు, అతన్ని ఎలా అనుమానిస్తావు అని చార్లెట్ అంటుంది. యాసిన్ మిస్ అయిన టైంలో హెల్గే ఫారెస్ట్ ఏరియాలోనే ఉన్నాడంట, మన కొలీగ్ ఊలర్ చెప్పాడు అని ఉల్రిచ్ అంటాడు. అవును, కానీ అతన్ని వెంటనే నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్ళిపోయారు అని చార్లెట్ చెప్తుంది. లేదు, నాకెందుకో ఈ మిస్సింగ్ కేసెస్ అన్నీ నా బ్రదర్ మ్యాట్స్ మిస్సింగ్ కేసుకి కనెక్ట్ అయి ఉన్నాయని నా అనుమానం అని చెప్పి ఉల్రిచ్ ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత చార్లెట్ అటుగా ఉన్న ఒక దారిలో వెళ్తుంది. అక్కడున్న టైర్ ట్రాక్స్ని ఫాలో అవుతూ వెళ్తుంది. ఆమెకు అక్కడ క్లోజ్ చేసున్న ఒక లోయ కనిపిస్తుంది. ఇదివరకు 1986లో రెజీనా వాళ్ళ అమ్మ క్లౌడియా అందులోకి దిగి చూస్తే అక్కడ ఆమెకి ఏవో ట్యాంక్స్ కనిపించాయి కదా, అదే లోయ చార్లెట్కి కనిపిస్తుంది. కట్ చేస్తే 1986 టైం పీరియడ్లో జోనస్ని కారు ఎక్కించుకున్న పోలీస్ ఆఫీసర్ ఈగన్ జోనస్ గురించి వివరాలు కనుక్కుంటాడు. అతని దగ్గర ఉన్న ఇయర్ ఫోన్స్ని చూసి సర్ప్రైజ్ అవుతాడు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఇయర్ ఫోన్స్ అంటే ఏంటో తెలియదు కదా. జోనస్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాడు ఈగన్. ఇంటికి వెళ్ళేటప్పుడు మీ మదర్ని రమ్మను, ఒంటరిగా ఈ అడవుల సైడ్ వెళ్ళకు, ఈ టైంలో అంత మంచిది కాదు అని ఈగన్ చెప్తాడు. కట్ చేస్తే 2019 చార్లెట్ కూడా ఆ లోయలోకి దిగి వెతుకుతుంది. ఆమెకి అక్కడ ఏం కనిపించవు. కానీ ఆ ట్యాంక్స్కి ఎల్లో పెయింట్ ఉంటుంది కదా, ఆ కలర్ అక్కడున్న రాళ్ళు కంటుకోవడం, అలాగే ఆ పెయింట్ రాలిపోవడం అవన్నీ ఆమెకు కనిపిస్తాయి. సో మొత్తానికి అక్కడ ఏదో ఉందని మాత్రం ఆమెకు అర్థమవుతుంది. చార్లెట్ ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ ఆమెకి ఒక డోర్ కనిపిస్తుంది. కట్ చేస్తే ఇక్కడ 1986లో ఉన్న జోనస్ హాస్పిటల్కి వెళ్ళి తన నానమ్మ ఐనెస్ గురించి అడుగుతాడు. ఆమె పిల్లాడితో ఉందని నర్స్ చెప్తుంది. కట్ చేస్తే 2019 ఉల్రిచ్ హెల్గే దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని అంటాడు. ఉల్రిచ్ని చూసిన హెల్గే చాలా కంగారు పడతాడు. 1986లో మ్యాట్స్ అనే కుర్రాడు మిస్ అయ్యాడు. ఆ టైంలో మిమ్మల్ని పోలీసులు ఇంటరాగేట్ చేశారు. దానికి సంబంధించినవి పోలీస్ రికార్డ్స్లో లేవు. కానీ ఫారెస్ట్ రోడ్ వైపు ఎందుకు వెళ్ళలేదని ఈగన్ రాసినట్టుగా ఉన్నది. దాని అర్థం ఏంటి అని ఉల్రిచ్ అడుగుతాడు. ఉల్రిచ్ని చూసిన తర్వాత హెల్గే బాగా కంగారు పడుతుండడంతో అతని హార్ట్ బీట్ పెరిగిపోతుంది. వెంటనే నర్స్ వచ్చి ఉల్రిచ్ని బయటికి వెళ్ళమంటుంది. నేను దాన్ని మార్చగలను, నేను పాస్ట్ని ఫ్యూచర్ని మార్చగలను, కానీ నాకు హెల్ప్ కావాలి అని హెల్గే అంటాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అని ఉల్రిచ్ అంటాడు. అంతలో అక్కడికి స్టాఫ్ వచ్చి ఉల్రిచ్ని బయటికి తీసుకువెళ్తారు. కట్ చేస్తే 1986లో ఉన్న జోనస్ తన నాన్నమ్మ ఐనెస్ని తన తండ్రి మికెల్ని చూస్తాడు. అప్పుడే ఆ స్ట్రేంజర్ జోనస్ దగ్గరికి వస్తాడు. అతన్ని చూసి జోనస్ షాక్ అవుతాడు. నేను చూస్తుంది నిజమేనా, లేదా ఇదంతా కళ, అసలు నువ్వెవరు, ఇదంతా ఏంటి అసలు అని జోనస్ అడుగుతాడు. కొత్త విషయాలు విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఇలాగే వింతగా ఉంటాయి. ఎందుకంటే వాటిని అర్థం చేసుకోవడానికి మనకు టైం పడుతుంది కదా. అంతవరకు కొత్త ఒక వింత. భూమి రౌండ్గా ఉంటుందని చెప్తే అప్పట్లో ఎవరూ నమ్మలేదు. అలా చెప్పిన వాడిని పిచ్చోళ్ళ చూశారు. ఇది కూడా అలాంటిదే, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అని స్ట్రేంజర్ అంటాడు. ఏంటి ఇప్పుడు ఈ మికెల్ నా ఫాదరా, ఇది నేను నమ్మాలా అని జోనస్ అడుగుతాడు. నువ్వు నమ్మకపోయినా నిజం మారదు, ఆ మికెలే నీ నాన్న అని స్ట్రేంజర్ అంటాడు. అలా అయితే ఉల్రిచ్ నాకు తాత అవుతాడు అండ్ వాళ్ళ కూతురు మారుతా నాకేమో ఆంటీ అవుద్దా? ఇదెక్కడ కరపరా బాబు, లేదు ఇలా జరగకూడదు, నేను ఇప్పుడే మికెల్ని మళ్ళీ 2019కి తీసుకువెళ్తా అని జోనస్ అంటాడు. నీకు అర్థం కావట్లేదా, నువ్వు అలా చేస్తే అసలు నువ్వు అనేవాడివి ఉండవు తెలుసా. నువ్వు మికెల్ని ఇప్పుడు తీసుకువెళ్తే మికెల్ మీ మదర్ హ్యానాని కలవడు, వాళ్ళిద్దరికీ పెళ్ళి అవ్వదు, అసలు అప్పుడు నువ్వు అన్నవాడివే పుట్టావు. అంటే నువ్వు మికెల్ని తీసుకువెళ్తే అసలు నిన్ను నువ్వు లేకుండా చేసుకుంటావు, అర్థమైందా అని స్ట్రేంజర్ అంటాడు. నువ్వు ఇప్పుడు అలా చేయకూడదు, ఎందుకంటే నువ్వు ఇంకా చాలా పెద్ద పనులు చేయాల్సినవి ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం మరో నిర్ణయానికి వ్యతిరేకం.
ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు మికెల్ని కాపాడాలి అని నీ నిర్ణయం అయితే అది నువ్వు అనేవాడివి లేకుండా చేసుకోవడం అనే ఇంకో నిర్ణయానికి వ్యతిరేకం. అర్థమైందా? ఇప్పుడు ఆలోచించుకో ఏం చేస్తావో అని స్ట్రేంజర్ చెప్తాడు. కట్ చేస్తే 2019 ఉల్రిచ్ హెల్గే దగ్గరికి వెళ్ళి గొడవ చేయడంతో ఆ విషయం చార్లెట్కి తెలుసుకొని అతన్ని తీసుకొచ్చి స్టేషన్లో పెడతారు. నేను ఇప్పటి నుంచి సస్పెండ్ చేస్తున్నాను. అసలు నీకేం కావాలి? ఆ ముసలైన ఇంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేశాడని అనుకుంటున్నావా అని చార్లెట్ అడుగుతుంది. అడవిలో దొరికిన ఆ పిల్లాడికి హెల్గేకి ఏదో సంబంధం ఉంది, అదేంటో తెలియాలి. ఈగన్ టీడీమన్ హెల్గేని ఆ టైంలో ఫారెస్ట్ రోడ్ సైడ్ ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించాడు. దానికి జవాబు మన రికార్డ్స్లో లేవు. అది తెలుసుకోవడానికే నేను హెల్గేని కలిసా. తను పాస్ట్ని ఫ్యూచర్ని మార్చగలనని హెల్గే నాకు చెప్పాడు. నాతో ఎందుకు అలా చెప్పాడంటావు? నాకు తెలిసి హెల్గే ఏదో దాస్తున్నాడు అని ఉల్రిచ్ అంటాడు. హెల్గేకి మతిమరుపు ఉంది. అతను అలాగే ఏదేదో వాగుతుంటాడు. వాటిని పట్టించుకొని నువ్వు అలా ఆలోచించడం కరెక్ట్ కాదు. అతనికి ఈ మిస్సింగ్ చిల్డ్రన్కి సంబంధం ఉండకపోవచ్చు. ముఖ్యంగా పిల్లల్ని కిడ్నాప్ చేసేంత బలం హెల్గే దగ్గర లేదు అని చార్లెట్ అంటుంది. మేబీ అతనికి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారేమో. ఆ ఫారెస్ట్ రోడ్ విషయం ఏంటో నాకు తెలియాలి. అప్పుడు కానీ మనకి ఈ విషయాలు ఏమీ అర్థం కావు అని చెప్పి ఉల్రిచ్ కోపంగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే 1986లో వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్తున్న హెల్గే అతను ఆ రైడర్ చాక్లెట్ తింటున్నట్టుగా మనకు చూపిస్తారు. అలాంటి చాక్లెట్ వేఫరే ఇదివరకు చార్లెట్ కూతురు ఎలిజబెత్కి రోడ్డుపైన దొరికింది. అండ్ ఉల్రిచ్ వాళ్ళ అమ్మ జానా అడవిలో ఒక వ్యక్తిని చూశాను, అతని దగ్గర ఈ చాక్లెట్ వేఫర్ దొరికింది అని చెప్పి ఆమె అప్పుడు ఉల్రిచ్కి ఇచ్చింది కదా. అంటే దీని అర్థం ఏంటి? హెల్గేకి ఈ మిస్ అయిన పిల్లలకి ఏదో ఒక సంబంధం ఉండాలి. మరోపక్క క్యాథరినా ఆ ఈగన్ టీడీమన్ని కలిసి ఉల్రిచ్ నన్ను రేప్ చేయలేదు, అతన్ని వదిలేయండి, ఎవరో మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి క్యాథరినా అంటుంది. మరి నీ కంటి దగ్గర గాయం ఏంటి అని ఈగన్ అడుగుతాడు. నేను కింద పడ్డం వల్ల అక్కడ దెబ్బ తగిలింది అంతే, దీనికి ఉల్రిచ్కి ఏ సంబంధం లేదు అని క్యాథరినా చెప్తుంది. కట్ చేస్తే ఉల్రిచ్ని సస్పెండ్ చేయడంతో అతను ఇంటికి వచ్చి అదే విషయం క్యాథరినాకి చెప్తాడు. అప్పుడు అతనికి ఇంకో షాక్ తగులుతుంది. హ్యానాతో అతనికి ఉన్న అఫైర్ విషయం గురించి క్యాథరినా ఉల్రిచ్ని అడుగుతుంది. హ్యానా చెప్పిందా? అసలు దాన్ని వదలకూడదు అని ఉల్రిచ్ అంటాడు. ఎవరు చెప్తే ఏంటి, నిజం అదే కదా అని క్యాథరినా అంటుంది. ఉల్రిచ్ క్యాథరినాకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు కానీ ఆమె ఉల్రిచ్ మాటలు వినదు. మొత్తానికి ఇక్కడ ఉల్రిచ్ సస్పెండ్ అవుతాడు. అతని కొడుకు మికెల్ మిస్ అవుతాడు. ఇప్పుడు తన అఫైర్ గురించి అతని వైఫ్కి తెలిసిపోతుంది. కట్ చేస్తే 1986 హాస్పిటల్ దగ్గర మికెల్ అండ్ హ్యానా మాట్లాడుకోవడం జోనస్ చూస్తాడు. కానీ తను ఏం చేయలేడు కదా, అందుకే అలా చూస్తూ ఉండిపోతాడు. కట్ చేస్తే 2019 మీ అమ్మ కాల్ చేసింది, ఎందుకో నాకు తెలియదు అని ఉల్రిచ్కి క్యాథరినా చెప్పడంతో ఉల్రిచ్ ఆమెను కలుస్తాడు. ఎందుకు కాల్ చేసావు? ఏదో విషయం చెప్పాలంట, ఏంటని ఉల్రిచ్ అడుగుతాడు. అప్పట్లో మీ తమ్ముడు మ్యాట్స్ మిస్ అయిన 1 వీక్ ముందు మన ఇంటి ముందు ఒక చర్చ్ ఫాదర్ ఒక వ్యక్తితో గొడవ పడ్డం నేను చూసా. అయితే దానికి మ్యాట్స్ మిస్ అయిన దానికి ఏం సంబంధం లేకపోయి ఉండొచ్చని నేను ఆ విషయం పోలీసులకి చెప్పలేదు. నేను ఎప్పుడూ ఒక చర్చ్ ఫాదర్ అలా గొడవ పడడం చూడలేదు. అయితే ఈరోజు మార్నింగ్ నేను అదే వ్యక్తిని చూశాను అని జానా చెప్తుంది. ఎవరిని? చర్చ్ ఫాదర్నా అని ఉల్రిచ్ అడుగుతాడు. కాదు, చర్చ్ ఫాదర్తో గొడవ పడ్డాడే ఆ వ్యక్తి, అతన్ని చూశాను అని జానా చెప్తుంది. 33 ఏళ్ల క్రితం ఏదో అనుకోకుండా నేను చూసిన వ్యక్తిని నువ్వు ఇప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకుని నాకు చెప్తున్నావా? అసలు నువ్వెలా గుర్తుపట్టగలిగావు అని ఉల్రిచ్ అడుగుతాడు. ఎందుకంటే ఆ వ్యక్తి చెవి దగ్గర అంతా కూడా ఏదో దెబ్బలు తగలడం వల్ల పాడైపోయినట్టుగా ఉంది, అందుకే అతన్ని గుర్తుపట్టగలిగా. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ వ్యక్తి 33 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అసలు అతనికి ఏజీ అవ్వలేదు. మరి ఇదేం విచిత్రమో. ఇలా చెప్తే నన్ను పిచ్చిదానిలా చూస్తారు కానీ నేను చెప్పింది నిజం అని జానా అంటుంది. ఆమె అలా మాట్లాడుతున్నప్పుడు హెల్గే తన ఇంటి దగ్గర ఉన్న బంకర్లోకి వెళ్ళడం చూపిస్తారు. అంటే జానా మాట్లాడింది హెల్గే గురించేనా ఏమో. కట్ చేస్తే ఇక్కడ చార్లెట్ ఆ పవర్ ప్లాంట్ దగ్గర ఉన్న గుహకి అండ్ తన మావగారు హెల్గే ఇంటి దగ్గర ఉన్న ఆ బంకర్కి అండర్ గ్రౌండ్ నుంచి ఏమైనా వే ఉందా అని ఆమె ఎంక్వైరీ చేస్తుంది. వాటికి సంబంధించిన మ్యాప్ని అబ్జర్వ్ చేస్తుంది. ఆ ఇంట్లో ఏముందని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారు అని తన కొలీగ్ ఓలర్ అడుగుతాడు. ఏమో, ఇంకా నాకు తెలియదు అని చార్లెట్ చెప్తుంది. తర్వాత చార్లెట్ ఆ ఇంటికి వెళ్తుంది. అక్కడి నుంచి తను తన హస్బెండ్ పీటర్కి కాల్ చేసి మీ ఫాదర్ హెల్గేని అప్పట్లో మ్యాట్స్ మిస్సింగ్ కేసులో ఇంట్రాగేట్ చేశారని నీకు తెలుసా అని చార్లెట్ అడుగుతుంది. నాకేం తెలియదు. అయినా ఎందుకు అలా అడిగావు అని పీటర్ అడుగుతాడు. మీ నాన్న హెల్గేకి ఈ ఇంటి దగ్గరే ప్రమాదం జరిగింది అన్నావు కదా, మరి ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆయన ఇంకా ఈ ఇంటిని ఎందుకు వదలలేదు? అక్కడే ఉండేవాడు, ఎవరికైనా రెంట్కి ఇవ్వచ్చు కదా అని చార్లెట్ అడుగుతుంది. ఏమో, నాకేం తెలుసు, అయినా ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అని పీటర్ అడుగుతాడు. నువ్వు ఫస్ట్ టైం ఈ ఇంటిని ఎప్పుడు చూసావు? మీ ఫాదర్ 1986 టైంలో ఈ క్యాబిన్ దగ్గరే ఉండేవారా అని చార్లెట్ అడుగుతుంది. ఏమో, నాకు తెలీదు. నేను ఈ ఊరికి 1987లో వచ్చా, మా నాన్నకి యాక్సిడెంట్ జరిగాక. నాకు ఆ ఇంటి గురించి ఏం తెలీదు అని పీటర్ చెప్తాడు. యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది అని చార్లెట్ అడుగుతుంది. November 12, 1986 జరిగింది అని పీటర్ చెప్తాడు. అంటే November 12 రావడానికి ఇంకా 3 రోజులు ఉందన్నమాట అని చార్లెట్ అనుకుంటుంది. తర్వాత చార్లెట్ ఆ బంకర్లోకి వెళ్తుంది.
అదే టైంలో ఉల్రిచ్కి తన కొడుకు మికెల్ మ్యాజిక్ ట్రిక్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు చెప్పిన ఒక మాట గుర్తుకొస్తుంది. మ్యాజిక్ ఎలా చేసావు అని అడగకూడదు, ఎప్పుడు చేసావు అని అడగాలి. ఆ మాట తనకు గుర్తు రావడం వల్ల కారులో వెళ్తున్న ఉల్రిచ్కి ఏదో గుర్తుకొచ్చి హెల్గే దగ్గరికి వెళ్తాడు. అదే టైంలో 1986లో ఉన్న జోనస్ మళ్ళీ ఆ గుహలోకి వచ్చి 2019కి వచ్చేయాలని చూస్తాడు. అతను సిక్ మొండస్ ఈస్ట్ అని రాసి ఉన్న డోర్ను ఓపెన్ చేయగానే ఇక్కడ విండెన్ ఊర్లో ఉన్న లైట్స్ అన్నీ బ్లింక్ అవుతాయి. అలాగే 1986లో ఉన్న విండెన్లో లైట్స్ అన్నీ కూడా బ్లింక్ అవుతాయి. ఆ లైట్స్ బ్లింక్ అవడంతో హెల్గే మళ్ళీ బయటికి బయలుదేరతాడు. ఆ బంకర్ దగ్గర ఉన్న నేలపై ఆ చిల్డ్రన్స్ రూమ్లో ఉన్న వాల్పేపర్ షార్లెట్కి దొరుకుతుంది. జోనస్ గుహ నుంచి బయటకు వచ్చేస్తాడు. తర్వాత 2019లో ఉన్న తన ఇంటికి వచ్చి హ్యానాని కలుస్తాడు. ఆ లెటర్ని కాల్ చేస్తాడు, ఎందుకంటే ఇంక దానివల్ల ఏం ఉపయోగం లేదని. ఉల్రిచ్ హెల్గే దగ్గరికి వెళ్తే అక్కడ అతను ఉండడు. అక్కడ టేబుల్ పైన ఉన్న ఒక బొమ్మను చూస్తాడు. అలాగే అక్కడ జర్నీ త్రూ టైమ్ అని రాసిన బుక్ని కూడా చూస్తాడు. అందులో ఆ చనిపోయిన పిల్లాడి మెడలో ఉన్న 1986 కాయిన్ అని తాడు ఆ బుక్లో కూడా ఉండడం చూసి ఉల్రిచ్ షాక్ అవుతాడు. హెల్గే అక్కడున్న విండో నుంచి బయటికి వెళ్ళాడని తెలుస్తుంది. ఉల్రిచ్ ఆ విండో దగ్గరికి వచ్చి చూస్తే అప్పుడే హెల్గే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళడం గమనించి అతను ఫాలో అవుతాడు. తర్వాత ఉల్రిచ్ చార్లెట్కి వాయిస్ మెసేజ్ చేస్తాడు. ఏమనంటే, పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేశారని కాదు మనం ఆలోచించాల్సింది, ఎప్పుడు కిడ్నాప్ చేశారని. నా గెస్ కరెక్టే, హెల్గే డాప్లరే ఈ పని చేసింది, కానీ అది ఇప్పుడు కాదు 1986లో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. హెల్గే ఆ గుహ లోపలికి వెళ్ళిపోతాడు. ఉల్రిచ్ కూడా ఆ గుహలోకి వెళ్తాడు. హెల్గే ఆ గుహలో తను దాచిన ఒక ల్యాంతర్ని తీసుకుని లోపలికి వెళ్తాడు. ఉల్రిచ్ అతన్ని ఫాలో అవుతాడు. కట్ చేస్తే ఇక్కడ యంగేజ్లో ఉన్న హెల్గే ఆ బంకర్ దగ్గర చనిపోయి ఉన్న ఒక కుర్రాడు డెడ్ బాడీని ప్యాక్ చేసి అక్కడి నుంచి లాక్కొని తీసుకువెళ్తాడు. కింద బంకర్లో ఉన్న వ్యక్తి అక్కడ ఉన్న నేలని క్లీన్ చేస్తుంటాడు. అతని వీప్ పైన ఏదో పెద్ద టాటూ ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, నోవానే. అతను గోడపైన ఒక డేట్ రాస్తాడు. మొత్తం 2 డేట్స్ ఉంటాయి ఆ గోడపై. ఒకటి 5th November 1953 అండ్ ఇంకోటి 9th November 1953. మరి ఆ డేట్స్ ఏంటో, చనిపోయిన పిల్లలకి హెల్గేకి సంబంధం ఏంటో, గుహలోకి వెళ్ళిన ఉల్రిచ్కి ఏమైందో ఏంటో, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం.